బ్యాక్ టు ద విలేజ్ ఫుడ్ ఇస్ బై మామా అల్లుడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న నేను చెప్పాను కదా, మీకు అద్భుతమైన మంచి కుకింగ్ వీడియో ప్లానింగ్ చేస్తున్నా. ఈరోజు బాయిల్డ్ ఎగ్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఫారెస్ట్లో సూపర్ ఉంటుంది. ఇంతకుముందే కొండగొర్ర వేందాడ మా కెమెరామెన్ మామ అన్నాడు. చూడండి ఎంత బాగుందో. ఈ వ్యూ మాత్రం మీకోసమే ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చినాం. చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రాంతంలో పుల్లి తిరిగే ప్రాంతం ఇది. అయినా కానీ మీకోసం రిస్క్ చేసి ఇక్కడ వీడియో ప్లానింగ్ చేస్తాం ఫ్రెండ్స్. లెట్స్ గో. చెప్పానుగా, బాయిల్ ఎగ్ ఫ్రై. మనం ఫస్ట్ ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, తర్వాత మనం తరుక్కున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, దానికి కావాల్సిన పదార్థాలు పసుపు, యాలకులు, లవంగ, పట్ట, కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం, ఆయిల్. సో ఫ్రెండ్స్, మంచి రెసిపీ ప్లానింగ్ చేస్తున్నా. ఇక్కడే ఉడకబెట్టుకున్నా, మంట పెట్టి ఇక్కడే ఉడకబెట్టుకున్నా. ఎందుకంటే ఏదైనా కర్రల మీద చేసినప్పుడు ఆ టేస్ట్ వేరే ఉంటుంది. దాన్ని మనం తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. లెట్స్ గో. ఫ్రెండ్స్, అదిరిపోలే ఎలా ఉందో ఫ్రెండ్స్. మనం ఆయిల్ తీసుకుంటున్నాం. చూడండి, రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. తర్వాత మనము పట్ట, లవంగ, యాలకులు. చూడండి ఫ్రెండ్స్, దానికి కావాల్సిన పదార్థాలు. బాయిల్డ్ ఎగ్ ఫ్రై కదా, ఈ విధంగా కడిగి చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నేను ఏ విధంగా కడిగి చేస్తాను. సో ఫస్ట్ మనం ఆనియన్స్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, పచ్చిమిర్చి తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకోవాలి. పసుపు తీసుకుంటున్నా. చూడండి, మనం ఎప్పుడు కూడా పసుపు ఆయిల్లో కాలాలి, మంచి టేస్టీగా ఉంటుంది. తర్వాత అల్లం తీసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, ఇంట్లో పట్టించిన అల్లం. మనము ఏదో ప్యాకెట్లు కొని చేసే కంటే ఈ విధంగా పట్టించింది అయితే స్మెల్ కూడా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదిరిపోయింది. ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఆకలి మాత్రం ఘోరంగా అవుతుంది. బ్రేక్ఫాస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ధనియాల పొడి టేస్టీ కోసం. ఫారెస్ట్లో ఒక పిక్నిక్ లాగా, ప్రతిసారి కూడా పిక్నిక్ లాగా అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది. భయం భయంగానే చేస్తాను వీడియో. ఎందుకంటే ప్రతి వాట్సాప్ గ్రూప్లో బెల్లం పిల్ల పులి తిరుగుతాను చక్కెర కొడుతుంది. సో ఫ్రెండ్స్, కారం, సాల్ట్ రెండు కూడా మిక్స్ చేస్తున్నా. చూడండి, మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 1 minute ఇట్లా కలుపుకొని
ఫ్రెండ్స్ మన బాయిల్ ఎగ్ వైట్ కలర్ వేసుకోవాలి ఫ్రెండ్స్, నీలం తర్వాత వేసుకోవాలి. చూడండి ఏ విధంగా కట్ చేశానో, మామూలుగా ఉండదు. ఈ విధంగా మీరు ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ మనకు త్వరగా కావాలంటే పిల్లలకు కూడా ఈ విధంగా చేసి పెడితే సూపర్గా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచి ప్రోటీన్ ఫుడ్. పిల్లలకి మాత్రం ఈ విధంగా ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్లో మంచి ఈ విధంగా చేసి చపాతీలో తింటే ఏమన్నా ఉంటుంది తెలుసా, ప్రోటీన్ ఫుడ్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలామంది కూడా ఎగ్ అంటే కొంతమంది తినరు. ఈ విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నీలం తీసుకోవాలి. చూడండి ఇవి ఈ విధంగా మనం తీసుకోవాలి, కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇది లాస్ట్కి వేయాలి, ఎందుకంటే లాస్ట్కి వేసుకుంటేనే బాగుంటుంది. ఫ్రెండ్స్ మనకు లాస్ట్కి కొత్తిమీర తీసుకోవాలి. చూడండి కొత్తిమీర తీసుకున్నాక ఒక 2 minutes మనం ఉడకబెట్టుకోవాలి. కొత్తిమీర ఉంటే ఎగ్ ఫ్రై చేసుకోండి, లేకుండా కొత్తిమీర లేకుండా కానీ బజారు పోయి అన్నది తీసుకొచ్చుకొని చేసుకోండి. ఫైవ్ మినిట్స్లో మన బాయిల్ ఎగ్ ఫ్రై రెడీ అయింది. మనం చపాతీతోటి టేక్ చేసి చూద్దాం. మనకి హెల్త్ బ్రేక్ఫాస్ట్లో మాత్రం ఈ విధంగా పిల్లలకి మీరు పెట్టండి. చాలా అద్భుతమైన టేస్ట్. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అనేది హెల్తీ ఫుడ్. ఇది బయట రోడ్ మీద తినే కంటే ఇంట్లో చేసుకొని తినండి. మీరు చూస్తున్నారు ద విలేజ్ ఫుడ్ ఇస్ బై మామ అల్లుడు. టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి వేడిగా ఉన్నది. అన్నీ సూపర్గా ఉన్నది, చాలా టేస్ట్గా ఉన్నది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీకోసం మంచి వీడియోస్ వస్తాయి. ఖచ్చితంగా కారం ఉప్పు అసలు కుదిరింది, సూపర్గా ఉన్నది. ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ మేము తీస్తాం. మీరు చూస్తున్నారు ద విలేజ్ ఫుడ్ ఈజ్ బై మామ అల్లుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.